ఈ వీడియోలో మీరు క్లాడ్ కి మంత్లీ $20 ఆర్ $200 పే చేయాల్సిన అవసరమే లేకుండా ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ చెప్తాను విచ్ ఇస్ టోటల్లీ ఫ్రీ. అంతేకాదు మీరు 100+ AI మోడల్స్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఒక ఓపెన్ సోర్స్ CLI విచ్ ఇస్ సిమిలర్ టు క్లాడ్ కోడ్ గురించి చెప్తాను. ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మీరు 100+ AI మోడల్స్ ని కంప్లీట్లీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్స్ యూజ్ చేసుకొని మీరు ఏజెంట్స్, ఆటోమేషన్స్, యాప్స్ అండ్ వెబ్సైట్స్ ని ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు, జస్ట్ 1 క్లిక్ తో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు విచ్ విల్ టేక్ లెస్ దెన్ 5 minutes ఆఫ్ టైం. సో ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీరు ఓపెన్ కోడ్ ని యూజ్ చేసుకొని హండ్రెడ్స్ ఆఫ్ AI మోడల్స్ ని ఫ్రీగా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్లీ మీరు క్లాడ్ ని యూజ్ చేస్తారు కదా, సో మంత్లీ $20 పే చేసి క్లాడ్ లో డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేస్తారు. అదే కనుక మీకు ఇయర్లీ కావాలంటే $200 అయితే పే చేస్తారు. బట్ మనం ఈ యొక్క ఓపెన్ కోడ్ ని యూజ్ చేసుకొని హండ్రెడ్స్ ఆఫ్ AI మోడల్స్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ క్లాడ్, GPT, జెమినై అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మోర్ మోడల్స్. సో దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ కూడా ఎక్కువ టైం తీసుకోదు, విత్ ఇన్ జస్ట్ 5 minutes లో మీరు కంప్లీట్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను చెప్పే స్టెప్స్ ని ఎగ్జాక్ట్ గా ఫాలో అండి. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ మోడల్స్ ఫర్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఈ వీడియోలో నేను చెప్పే స్టెప్స్ ని ఫాలో అవ్వండి. యూ కెన్ యూజ్ ఆల్ దీస్ మోడల్స్ ఫర్ కంప్లీట్లీ ఫ్రీ. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఓపెన్ కోడ్ ని ఓపెన్ చేయండి. ఈ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో దాన్ని జస్ట్ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక కమాండ్ ఉంది కదా, దీన్ని జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ యొక్క టెర్మినల్ ని ఓపెన్ చేయండి. సో ఈ టెర్మినల్లో ఏదైతే కమాండ్ ని కాపీ చేశారో దాన్ని జస్ట్ పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఓపెన్ కోడ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది, బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇట్. మీకైతే జస్ట్ విత్ ఇన్ 1 minute లో ఈ యొక్క ఓపెన్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మీరు ఓపెన్ కోడ్ అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా మనకి ఓపెన్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ని ఫ్రీగా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మీరు జస్ట్ ఇక్కడ ఓపెన్ కోడ్ లోకి వెళ్తే ఇక్కడ డాక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా కిందకు వచ్చినట్లయితే జెన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో మీరు జస్ట్ జెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మనకి జెన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ ఫ్రీ మోడల్స్ ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి GPT 5.6 అండ్ GPT 5.6 లో డిఫరెంట్ మోడల్స్ అండ్ ఆల్సో క్లాడ్ మోడల్స్, జెమినై మోడల్స్, గ్రాక్ మోడల్స్, ఇట్లా డిఫరెంట్ ఫ్రీ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొంచెం కిందకు వస్తే కిమ్మి, క్వెన్, డీప్సీ, క్లాడ్ ఈ మోడల్స్ అన్ని కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఫ్రీ మోడల్స్ ని మీరు యూజ్ చేసుకోవాలి అంటే జస్ట్ మళ్ళీ టెర్మినల్ లోకి వెళ్ళండి. టెర్మినల్ లోకి వెళ్ళిన తర్వాత మీరు /మోడల్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ఫ్రీ మోడల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక ఫ్రీ మోడల్ ఉందో దాన్ని నేను జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకుంది వచ్చేసరికి డీప్సీక్ V4 మోడల్. సో వన్స్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది చెక్ చేస్తాను. సో దీనికోసం నేను ఒక సింపుల్ ఫినాన్స్ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాను. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందా అనేది టెస్ట్ చేయడానికి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బిల్డ్ మీ సింపుల్ ఫినాన్స్ వెబ్సైట్ టు ప్రొవైడ్ మై ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రొవైడ్ చేసి జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లెట్ మీ సీ లైక్ ఇది ఎంత టైం ఫ్రేమ్ లో మనకి ఆ కంప్లీట్ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తుంది అనేది చెక్ చేద్దాం. సో వన్స్ నేను ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత చూడండి ఐ క్రియేట్ ఎ ఫినాన్స్ ఫోల్డర్ విత్ ఎ సింగిల్ సెల్ఫ్ కంటైన్ ఫినాన్స్ ట్రాకర్ వెబ్ యాప్ అని చెప్పేసి ఇక్కడ బిల్డింగ్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏవైతే ఫ్రీ మోడల్స్ కొన్ని చూపించాయో ఇవే కాకుండా మనం డిఫరెంట్ మోడల్స్ లైక్ వీటిలో ఉన్న ఫ్రీ మోడల్సే కాకుండా డిఫరెంట్ వాటిని యూజ్ చేసుకొని వాటి నుంచి ఫ్రీ మోడల్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాడ్ చూసుకున్నట్లయితే క్లాడ్ లో ఓన్లీ ఆంథ్రోపిక్ మోడల్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. బట్ వేరస్ ఈ ఓపెన్ కోడ్ లో వచ్చేసరికి నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ NVIDIA తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ లాట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. వాటిని కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏఐని యూజ్ చేయడమే కాదు మీ ఓన్ గా AI ఏజెంట్స్ ని క్రియేట్ చేసి దాన్ని మీ కెరియర్ గ్రోత్ ప్లస్ బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ యూ కెన్ జాయిన్ మై ఏజెంటిక్ AI మాస్టరీ కోర్స్. ఈ కోర్సులో ఏజెంటిక్ AI ఫ్రమ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు విత్ డీటెయిల్డ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంటుంది. ఇందులో మీకు 50+ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఏజెంట్స్ ని ఎట్లా బిల్డ్ చేస్తున్నాం అనేది స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాము. సో మీకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్
కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కోర్స్ లో మీకు ఎంసీపీ, ఎల్ఎల్ఎం, ర్యాగ్, లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, వెక్టర్ డిబి, మల్టీ లెవెల్ ఏజెంట్స్, ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్, జాబ్ ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్, ఇలా కంప్లీట్ ఏజెంట్కే కవర్ అవుతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ బై యువర్ ఓన్. అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే కోర్స్ ప్రెసెంట్ 50% డిస్కౌంట్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాము విత్ లైఫ్ టైం బెనిఫిట్స్. అంటే మీకు లైఫ్ టైం కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, అండ్ లైఫ్ టైం అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఈ ఏఐలో ఎలాంటి కొత్త అప్డేట్స్ వచ్చినా, ఏ కొత్త టూల్స్ వచ్చినా సరే ఇదే కోర్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఫర్ లైఫ్ టైం అన్నమాట. బట్ ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫ్యూ స్లాట్స్ మాత్రమే. ఆఫ్టర్ దిస్ ప్రైస్ డబుల్ అవుతుంది విత్ ఓన్లీ 6 months బెనిఫిట్స్. సో మీరు కూడా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇక్కడ చూడండి, జస్ట్ విత్ ఇన్ 24.4 seconds లో నాకు వెబ్సైట్ బిల్డ్ చేసినట్లు ప్రొవైడ్ చేసింది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇది ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేసింది అని. ప్లీజ్ ఓపెన్ ఇట్ అని చెప్పేసి జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో దిస్ విల్ ఓపెన్. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ ఓపెన్ ఇట్ అంటే వెంటనే నాకు ఇది ఓపెన్ చేసింది. ఒక సింపుల్, నేను ఫినాన్స్ రిలేటెడ్ ఒక సింపుల్ వెబ్సైట్ ని అడిగాను. సో ఇక్కడ చూడండి, టోటల్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ అవి యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. ఏ కేటగిరీలో ఎంత స్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి, అండ్ గ్రాఫ్ లాగా ఇస్తుంది, ప్లస్ రీసెంట్ ట్రాన్సాక్షన్స్, ఇట్లా ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో మీరు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్క్రిప్షన్, అమౌంట్ ఇదంతా ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. ఇట్లా మనకి జస్ట్ 24 seconds లో వెబ్సైట్ ని బిల్డ్ చేసేసి ఇచ్చింది. సో చూసారు కదా ఈ ఫ్రీ మోడల్స్ ఎంత పవర్ఫుల్ గా వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఒక గేమింగ్ రిలేటెడ్, సో ప్రీవియస్ గా మనం స్నేక్ గేమ్ ఆడేవాళ్ళం కదా, అలాంటి టైప్ ఆఫ్ ఒక గేమ్ క్రియేట్ చేయమని అడుగుతాను. సో ఇక్కడ నేనేమి ఇచ్చాను, జనరేట్ స్నేక్ గేమ్ విత్ బెస్ట్ యూఐ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. ఇది ఏ విధంగా మనకి స్నేక్ గేమ్ జనరేట్ చేసి ఇస్తుందో చూద్దాము. అండ్ ఆల్సో మీరు ఈ మోడల్ కాకుండా, అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏదైతే డీప్ సీక్ మోడల్ యూజ్ చేశానో ఇది కాకుండా డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడండి ఏమేం చేస్తుంది ఆ యొక్క కోడ్, కంప్లీట్ గా ఈ కోడ్ ని కూడా మీరు చూసుకోవడానికి ఆప్షన్ ఉంది. చూడండి ఫ్యూ సెకండ్స్ లో నాకు స్నేక్ గేమ్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని నేను స్టార్ట్ మీద క్లిక్ చేశాను. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇట్లా స్నేక్ గేమ్ అనేది మనకి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో, ఇక్కడ మీరు చూసినట్లయితే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మనకి స్నేక్ గేమ్ ని రెడీ చేసేసి ఇచ్చింది. సో జస్ట్ ఇది 26 seconds లో మనకి స్నేక్ గేమ్ ని రెడీ చేసేసింది అనమాట. ఇట్లా మనం కంప్లీట్ గా మనకి నచ్చినట్లు ఈ ఫ్రీ మోడల్స్ ని యూజ్ చేసుకొని వీ కెన్ బిల్డ్ ఎనీథింగ్, ఏజెంట్స్ కానీ, ఆటోమేషన్స్ కానీ, ఆర్ ఎల్స్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ మోడల్స్ కావాలంటే ప్రాసెస్ ఏంటి అంటే ఏం లేదు, జస్ట్ మీరు స్లాష్ క్లిక్ చేసి మోడల్స్ ని సర్చ్ చేసినట్లయితే, సో మోడల్స్ ని సర్చ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ మోడల్స్. ఇవన్నీ ఇక్కడ చూడండి క్వెన్ మోడల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో జీపీటీ, అండ్ సో ఇక్కడ చూడండి జెమ్మా మోడల్స్ ఉన్నాయి, అండ్ క్లాడ్ మోడల్స్ ఉన్నాయి. దీంట్లో మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి దెర్ వర్ ఫ్యూ మోడల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి ఒక 30 to 40 ఫ్రీ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇట్లానే కాకుండా ఈ ఓపెన్ కోడ్ ద్వారానే కాకుండా మనం వేరే ఫైండర్స్ నుంచి డిఫరెంట్ మోడల్స్ ని యూజ్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం మీకు చాలా మందికి తెలుసు ఎన్విడియా వాళ్ళు ఫ్రీ మోడల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎన్విడియాని ఈ ఓపెన్ కోడ్ లో యూజ్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం నేను ఎన్విడియాని ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ యొక్క ఎన్విడియా లింక్ కూడా నేను డైరెక్ట్ గా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఎన్విడియా మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లో ఫ్రీ ఎండ్ పాయింట్ అని ఉంది కదా, దీన్ని మీరు జస్ట్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఇక్కడ అప్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్విడియా ప్రొవైడ్ చేసిన డిఫరెంట్ ఫ్రీ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో చూసారు కదా, దెర్ వర్ లాట్ ఆఫ్ మోడల్స్. దీన్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే ఈ ఎన్విడియాని ఓపెన్ కోడ్ లో ఫ్రీగా యూజ్ చేసుకోవాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. సో దీనికోసం నేను వచ్చేసరికి ఇప్పుడు GLM 5.2, ఇప్పుడు చాలా మంది ఈ యొక్క మోడల్ ని ఫ్రీ ఓపెన్ సోర్స్ మోడల్ ని యూజ్ చేస్తున్నారు కదా, సో దీన్ని నేను యూజ్ చేసుకుంటా. దానికోసం GLM 5.2 మీద క్లిక్ చేస్తున్నా. అట్లానే మీకు చూడండి మినిమాక్స్ ఉంటుంది, అండ్ ఆల్సో న్యూమర్ట్రాన్ మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా. సో మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా మినిమాక్స్ GLM మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా మినిమాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఫస్ట్ టైం కనుక సైన్ ఇన్ అయినట్లయితే జస్ట్ ఇది మీ యొక్క మొబైల్ నెంబర్ ని అడుగుతుంది. API కీ
మీరు కావాలన్నప్పుడు ఎలాంటి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడగదు, జస్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఏపీఐ డీటెయిల్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో వన్స్ ఈ మినీ మ్యాక్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కింద ఉంటాయి. అండ్ దీని యొక్క ఏపీఐ కీని మనం కాపీ చేసుకొని ఓపెన్ కోడ్ లో ఇచ్చినట్లయితే ఇంకా మనం ఓపెన్ కోడ్ లో డిఫరెంట్ ఎన్విడియా మోడల్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏపీఐ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు జనరేట్ ఏపీఐ కీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి జస్ట్ ఏపీఐ కీ నేమ్ ని ప్రొవైడ్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని చెప్పేసి కీ నేమ్ ప్రొవైడ్ చేసిన, ఎక్స్పైరేషన్ అంటే ఇది మీకు జస్ట్ ఈ యొక్క ఏపీఐకి ఒక 1 hour కావాలా, 12 hours కావాలా, 7 days కావాలా, మీకు నచ్చినట్లు ఎక్స్పైరేషన్ డేట్ పెట్టుకోవచ్చు. సో నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 hour అని పెట్టి జనరేట్ కీ మీద క్లిక్ చేస్తున్నా. వన్స్ జనరేట్ కీ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఏపీఐ కీ ఇచ్చేస్తుంది. ఈ ఏపీఐ కీ దిస్ ఇస్ వెరీ కేస్ సెన్సిటివ్, మీరు ఎవరికి కూడా ఈ ఏపీఐ కీని ప్రొవైడ్ చేయకూడదు. సో ఇప్పుడు ఫైన్, నేను ఏపీఐ కీని కాపీ చేసేసుకున్నా. సో ఇప్పుడు వన్స్ ఎన్విడియా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏపీఐ కీని కాపీ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, జస్ట్ మీ యొక్క టెర్మినల్ని ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసారు కదా /models అని చెప్పేసి సెర్చ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు Ctrl A సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎన్విడియా అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో అప్పుడు మనకి చూసారా ప్రొవైడర్స్లో ఎన్విడియా ప్రొవైడర్ ఓపెన్ అయింది. సో జస్ట్ నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ఏపీఐ కీని అడుగుతుంది. సో నేను ఇప్పుడు ప్రీవియస్గా ఎన్విడియాలో ఏదైతే ఏపీఐ కీ కాపీ చేసుకున్నానో దీన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఎన్విడియాలో ఏవేవి అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మినీ మ్యాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మినీ మ్యాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఆటోమేటిక్ గా మినీ మ్యాక్స్ అనేది మనకి ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఏదైనా సెర్చ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని చెప్పేసి జస్ట్ ఇది ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది అని చెప్పేసి సెర్చ్ చేయడం కోసం హాయ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. ఇట్లా మనకి ఈ యొక్క ఎన్విడియాని యూజ్ చేసుకొని ఏవైతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో ఫ్రీ మోడల్స్, దీన్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఓపెన్ కోడ్ ఉంది కదా, సో ఈ ఓపెన్ కోడ్ లో ఏవేవైతే డిఫరెంట్ ఫ్రీ మోడల్స్ ఉన్నాయో వీటినైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఫ్రీ మోడల్స్ ని యూజ్ చేసుకొని మేమేం చేయొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ బిల్డ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా టెర్మినల్ నుంచే. సో నేను ఇక్కడ ఏం చేశాను, జస్ట్ ఓపెన్ కోడ్ ని ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ మనకు ఒక కమాండ్ ఉంది కదా, ఆ కమాండ్ ని కాపీ చేసుకొని టెర్మినల్ ఓపెన్ చేశాను. టెర్మినల్ ఓపెన్ చేసి ఆ కమాండ్ ని పేస్ట్ చేశాను. సో దట్ ఓపెన్ కోడ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఓపెన్ కోడ్ అని చెప్పేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ మనకి ఓపెన్ కోడ్ లో డిఫరెంట్ మోడల్స్ ఓపెన్ అవుతాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. ఆ ఫ్రీ మోడల్స్ ని యూజ్ చేసుకుని వెబ్సైట్ బిల్డ్ చేశాను, స్నేక్ గేమ్ కూడా బిల్డ్ చేశాను. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మనకు వచ్చేసింది. అండ్ ఆల్సో ఈ ఫ్రీ మోడల్సే కాకుండా ఎన్విడియాని యూజ్ చేసుకొని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీ మోడల్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఎన్విడియా మినీ మ్యాక్స్ యూజ్ చేశాను. నేను జస్ట్ హాయ్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అని చెప్పేసి క్వశ్చన్ సేమ్ మీద అడిగింది. ఇంకా మీరు దీంట్లో కూడా మీ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఆర్ఎల్స్ డిఫరెంట్ ఏదైనా సెర్చ్ చేయాలంటే సేమ్ యాజ్ క్లాడ్, మీరు క్లాడ్ లో టెర్మినల్ సిఎల్ఐని కనుక యూజ్ చేసుకొని ఎట్లయితే సెర్చ్ చేస్తారో అదే విధంగా దీంట్లో కూడా మీ టెర్మినల్ నుంచే ఏదైనా సరే యూ కెన్ బిల్డ్ బై యూజింగ్ దీస్ ఫ్రీ మోడల్స్. ఎలాంటి పేమెంట్ లేదు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేదు. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డ్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసుకోవాలంటే అప్పుడు ప్రాసెస్ ఏం లేదు, సింపుల్ గా /models అని చెప్పేసి సెర్చ్ చేస్తే సో మీకు ఇక్కడ మోడల్స్ వస్తాయి. దాన్ని మీరు జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇంకా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఈ మోడల్స్ లో మీకు పెయిడ్ మోడల్స్ ఉంటాయి, లేదు ఫ్రీ మోడల్స్ కూడా ఉంటాయి. సో మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఫ్రీ కాబట్టి ఫ్రీ మోడల్స్ ని యూజ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఏజెంట్స్ కానీ ఆటోమేషన్స్ కానీ వెబ్ యాప్స్ కానీ ఆర్ఎల్స్ నార్మల్ యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా నేను చెప్పిన మెథడ్ ని మీరు ఫాలో అయ్యి కంప్లీట్లీ ఫ్రీగా సేమ్ క్లాడ్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో ఇవి కూడా అట్లానే వర్క్ అవుతాయి. అండ్ మీరు చూసారు కదా జస్ట్ విత్ ఇన్ 5 minutes లో ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి డిఫరెంట్ ఫ్రీ మోడల్స్ ని మనం ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, అండ్ దీన్ని యూజ్ చేసుకొని హౌ వీ కెన్ బిల్డ్ డిఫరెంట్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్ ఏజెంట్స్ ఆర్ ఆటోమేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్సో ఎన్విడియాని కూడా మనం తీసుకొచ్చి ఈ ఓపెన్ కోడ్ యూజ్ చేసుకొని ఎట్లా బిల్డ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.